సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అంటే 0% అభిప్రాయం. ఎందుకంటే మితిమీరిన హామీలు ఇచ్చిండు. ఏది దాంట్లో దేన్ని సక్సెస్ఫుల్ చేయలేదు. రైతు భరోసా 15,000 అన్నాడు, ఇప్పుడు 12,000 వచ్చింది. ఇందిరా మిల్ అన్నాడు, అప్డేట్ ఇచ్చిండు, ఏది లేదు. రేషన్ కార్డు అన్నాడు, అయ్యి ఆగిపోయాయి. ఇంకోటి మన కేసీఆర్ పెట్టిన రైతు బీమా ఉందిగా, అది లేదు. ఫ్రీ కరెంటు లేదు, ఏమో రేషన్ కార్డుతో సంబంధం లేనాడు, అది లేదు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, నాకు 2 లక్షల చిల్లర ఉంది, నాకు 2 లక్షల రుణమాఫీ కూడా కాలేదు. ఏది సగం పనులు పూర్తిగా, ఏది ఒక పథకం అంటూ పూర్తి 100% అమలు కాలేదు. రేవంత్ రెడ్డి పరిపాలన అసలు బాగాలేదు. టోటల్ నిల్లు. వచ్చిన హామీలు ఇచ్చి ప్రజలను నాగం చేసిండు. రేవంత్ రెడ్డి పరిపాలన అనేది టోటల్ నిల్లు. వ్యవసాయదారులకి బాగాలేదండి. దాదాపు 2 months 3 months బ్యాక్ ఓట్లు కొన్నాడు. చాలా మందికి అసలు వేసాడు కానీ బోనస్ అయితే ఇంతవరకు వేయలేదు. అసలు బోనస్ వేస్తాడో తెలియదు, ఏదో తెలియదు. ఇక నీళ్ళ విషయానికి వస్తే మాత్రం ఘోరం, అతి ఘోరాన అతి ఘోరం. మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ లెజెండ్, ఆయన పాలన తిరిగేలేదు. ఆయన పాలనలో ఏమంటారు, ఇప్పుడు హనుమంతు ఊరు లేని ఇల్లు గుడి లేదు, కేసీఆర్ పథకం ఇల్లు లేదు, అట్లే జరిగిందండి. గత పాలన బాగుందండి, అన్ని విషయాలలో